ఫ్రెండ్స్ ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? దెంగులు దెంగుదామా లేకుంటే లైట్ తీసుకుందామా? ఇన్ని రోజులు లైట్ తీసుకుంటారు భయ్య. దేనికైనా సరే ఒక ఓపిక అనేటటువంటి ఒక ఐటమ్ ఏడ్చిద్ది. ఆ ఓపిక అనేటటువంటిది నశించింది అనుకో, నోట్లుండి గలీజ్ మాటలు వచ్చేస్తాయి. దాంట్లో డౌట్ లేదనమాట. ఫస్ట్ నాకు ఈ లెటర్ చూశాక కలిగినటువంటి ఫీలింగ్ అదే. అంటే మీరందరూ నన్ను తిట్టొచ్చు బ్రో, ఒక సినిమా అనేటటువంటిది అంత ఈజీ కాదు, దానికి చాలా టైం పట్టిద్ది, దానికి చాలా ప్రాసెస్ పట్టిద్ది, అది ఇది అని చెప్పి మీరైతే అనొచ్చు. మరి అలాంటప్పుడు ఊరించకూడదు. మీకు తెలుసా, ఇప్పుడు రాకా సినిమా ఉంది. రాకా సినిమా బర్త్డే రోజు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. నేను దాని గురించి మాట్లాడతా. కానీ ఇంత మట్టికి రిలీజ్ డేట్ వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి రిలీజ్ డేట్ చెప్తే దానికి కట్టుబడి ఉండాలి అనేటటువంటిది ఆ మూవీ టీం యొక్క మెయిన్ థీమ్. కానీ ఇక్కడ పెద్ద టీం ఏం చేస్తుంది, నిజంగా సిగ్గుపడాలన్నమాట. ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకున్నందుకే చాలా అంటే చాలా ఇది కావాలి. ప్రతిసారి పోస్ట్ పోన్లు ఎన్ని పోస్ట్ పోన్లు అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా చేయలేదబ్బా. రాజమౌళి గారు బాహుబలికి జస్ట్ ఒక్కసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే 3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఈ 3వ సారి కూడా పోస్ట్ పోన్ ఏంది అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. సో ఇప్పుడు రిలీజ్ అయింది. ఏ విధంగా పోస్ట్ పోన్ చేయడానికి గల కారణాలు ఏంది, మరి ఇంత టైం తీసుకున్నారు కదా, దాంట్లో ఉన్న బెస్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, ఎగ్జాక్ట్లీ మన రాకాస సినిమా అప్పుడు రామ్ చరణ్ చూసుకున్నట్లయితే పెద్ది గురించి మాట్లాడింది అనమాట. చెప్పండి, పెద్ది లేట్ అవ్వట్లేదు అని ఈ మాట అన్నాడు అనమాట. సో చాలా చోట్ల వింటున్నా పెద్ది సినిమా పోస్ట్ పోన్ అని, అది జరగట్లేదు. పెద్ది సినిమా అయితే 100% పోస్ట్ పోన్ కావట్లేదు అని చెప్పి రామ్ చరణ్ చెప్పిండు. సో నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేశా, ఈ విధంగా పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భయ్య. ఈ నెల 27న రిలీజ్ చేస్తారు అన్నారు. పోయిన నెల మార్చి 27 అది అయిపోయింది. ఏప్రిల్ 30 అన్నారు. ఇది కూడా జరగదు. ఇది మ్యాక్సిమం ఇంకా అఫీషియలే. మీరైతే ఏ విధమైనటువంటి నమ్మకం పెట్టుకోమాకండి అంటే చాలామంది నాకు రామ్ చరణ్ అన్న చెప్పినటువంటి వీడియో ట్యాగ్ చేసి, సో రామ్ చరణ్ అన్నే చెప్పిండు మూవీ హీరో కన్నా నీకు ఎక్కువ తెలుసా అని చెప్పి నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పా రామ్ చరణ్ అన్నమాట నమ్మకండి అనేటటువంటిది ఒత్తి చెప్పా. ఎలా అంటే అప్పుడు ప్రూఫ్స్ కూడా చూపించా అనమాట. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఒక లుక్ రిలీజ్ చేసినప్పుడు అక్కడెక్కడ కూడా రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రిలీజ్ డేట్ మెన్షన్ చేసేవాళ్ళే. అలా మెన్షన్ చేయలేదు అని అంటే మట్టికే ఆ రోజు రిలీజ్ అవ్వట్లేదు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీతో ప్రూఫ్స్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశా. కానీ చాలామంది ట్రోల్ చేశారు. సో ఆది నుండి అంతం దాకా నేను చెప్పింది జరిగిద్ది. ఎందుకంటే నేను తెలుసుకొని చెప్తా, అడ్డదిడ్డంగా వాగను అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా విషయాల్లోనే అవి జరగలేదు అని అంటే 100 చదివితే 100 జరగవు, 100లో కనీసం 70 జరుగుతాయి. ఒక 30 అటు ఇటుగా వర్కౌట్ కావనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో రావణ్ ఫర్ యూ ఇచ్చేటటువంటి మూవీ అప్డేట్సే జెన్యూన్ మూవీ అప్డేట్స్. ఒక్క టాపిక్ మీద 12 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడేటటువంటి కూడా లంగా అప్డేట్స్ అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ఒక వీడియో చేయగానే కాపీ చేసి నేను లాంగ్ వీడియోలో కొన్ని పాయింట్లు చెప్తా కదా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా అని. మొన్న అనుదీప్ ఎన్టీఆర్ అన్న ఏదో అన్నని చెప్పి లాంగ్ వీడియోలో డిస్కషన్ చేశా. దాన్ని చేసిపోయి ఒక డైరెక్ట్గా షార్ట్ వీడియో చేసుకుంటూ నాకు అర్థం కాల, షాక్ అయ్యా అనమాట. ఇదేంద్రా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్. సో ముందు నేను చెప్పిందే వాళ్ళు షార్ట్ వీడియోలో చేసి కన్వర్ట్ చేసుకుంటున్నారు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో పెద్ది ఈ లెటర్కి అర్థమైందంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లెటర్ నాకు బాగా కోపం వచ్చింది, కొత్త రిలీజ్ డేట్ ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే, మీరు పోస్ట్ పోన్ చేయండి, మీ రీజన్స్ మీకు ఉంటాయి. ఏప్రిల్ 30 అన్నారు, రాలేదు. మార్చి 27 అన్నారు, రాలేదు. రారు కూడా. జూన్ 4 అన్నాం, రారు. జూన్ 24 అంటాం, రారు. మీరు రారు, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఎప్పుడు వస్తున్నారు? ఇదన్నా కొద్దిగా ప్రాపర్గా చెప్పినట్టయితే బాగుండేది అనమాట. అది వీళ్ళు క్లారిటీగా చెప్పకపోవడం వల్ల నాకైతే బేభత్సమైనటువంటి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఒక రిలీజ్ డేట్ చెప్పాలి. ఇప్పుడు ఎన్ని రోజులు భయ్యా? ఇంకా తీస్తూనే ఉంటారా? ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంటుందా? దేనికైనా ఒకటి ఉంటుంది అనమాట. సో ఫ్యాన్స్ అంతా కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఫస్ట్ పోస్ట్ పోన్ అయింది అని అంటే టాక్సిక్ వల్ల పోస్ట్ పోన్ అయింది అని చెప్పి అనుకున్నాం. సో అప్పుడు టాక్సిక్ వల్లే వీళ్ళు వెనక్కి వెళ్ళారు అని అనుకొని నేను వీడియో కూడా చేసిన అనమాట. చాలామంది టాక్సిక్ కాదు బ్రో, షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు అనమాట. ఓకే, ఏప్రిల్ 30 అన్నారు, 2 months టైం వచ్చింది. ఇది 27 నుండి 30 దాకా ఎంత టైం ఉంది మీరే చూసుకోండి. మరి అలాంటప్పుడు ఇంకా సూపర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మంచి షూటింగ్ తీసేయొచ్చు, ఆ ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేయొచ్చు, క్లైమాక్స్ ఫైట్ తీసేయొచ్చు. 2 months చాలా ఎక్కువ. కానీ 2 monthsలో ఏది కూడా ఫినిష్ చేయలేదు. మళ్ళీ ఆ సినిమా యొక్క కంటెంట్ కొద్దిగా వీక్గా కనపడుతుంది, సినిమా యొక్క ప్రాపర్ ఇది లేదు, దానివల్ల మేము ఇంకా టైం తీసుకుంటున్నాం అనేటటువంటి మాట ఒత్తి చెప్తున్నారు అనమాట. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయితే కష్టంరా బాబాయ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు భయపడుతున్నారు, ఈ విధమైనటువంటి కంటెంట్ తీసాం అని చెప్పి చూపించుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఇప్పుడు సినిమా నుండి ఎన్ని వచ్చినాయి భయ్యా? 2 గ్లిమ్స్ లాంటివి వచ్చాయి, 2 సాంగ్స్ లాంటివి వచ్చాయి. అంతకుమించి సినిమా దగ్గర నుండి ఏ విధమైనటువంటి ఇది రాలా. ఫస్ట్ చూసుకున్నట్లయితే క్రికెటర్ అన్నారు, సెకండ్ చూసుకున్నట్లయితే పేల్వాన్ అన్నారు,
ఫస్ట్ చూసుకున్నట్టయితే చిక్రీ చిక్రీ అన్నాడు, తర్వాత చూసుకున్నట్టయితే రారా అన్నాడు. సో ఈ విధంగా మనకు ఒక ఐడియా ఉంది. ఓకే, పెద్దిగాడి క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. మన హీరోయిన్ చూసినట్లయితే ఇలా పొంగిపోతాడు, అండ్ తన యూత్ను చూసుకున్నట్లయితే ఈ విధంగా రాండ్రా అని చెప్పి మోటివేట్ చేస్తాడు అనేటటువంటి ఒక క్లారిటీ. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మంచి క్రికెట్ ఆడతాడు, దాంట్లో డౌటే లేదు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే క్రికెట్ వదిలిపెట్టి పెహల్వాన్ అవుతున్నాడు అనేటటువంటి ఇంకో క్లారిటీ. ఈ విధంగా 2 క్లారిటీలు ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో స్పోర్ట్స్ గురించే డిస్కషన్ ఉంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వచ్చాయి. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు అది మనకు చూపించలేకపోతున్నారు అనేటటువంటి ఫస్ట్ డౌట్. ఇంకోటి, ఇంకెంత బెటర్గా తీస్తారు సినిమా. ఇప్పుడు కాదు, రామ్ చరణ్ అన్న దీనికి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సంవత్సరం కన్నా ఎక్కువ డేట్స్ ఇచ్చిండు. ఏ హీరో అయినా సరే 100 రోజుల మించి డేట్స్ చేయడు, 200 రోజుల మించి డేట్స్ చేయడు. కానీ రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే 300 కన్నా ఎక్కువ రోజులు ఈ సినిమా కోసం కేటాయించిండు. ఫస్ట్ చూసుకున్నట్లయితే సార్ మీరు కొద్దిగా గడ్డం పెంచాలి, బీడీ కాలాలి, ఓరమాస్ క్యారెక్టర్ అని చెప్పారంట. దానికోసం అన్న బిల్ చేసిండు. అప్పుడు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చూడొచ్చు. కానీ తర్వాత చూసుకున్నట్టయితే స్టోరీలో కొద్దిగా మార్పు చేసి మొత్తం బల్క్గా రావాలి సార్, దీంట్లో కుస్తీని యాడ్ చేస్తున్నాం అనేటటువంటి మాట చెప్పిండు అని చెప్పి బయట కట్టేటాక అనమాట. దాని తర్వాత మన రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గేమ్ చేంజర్లో చూడొచ్చు మీరు, ఆ బాడీ అంతా పోయింది. ట్రైన్ ఫైట్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బైసెప్స్ అయితే అంత కానరావు అనమాట. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే బైసెప్స్ని గట్టిగా మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ తన యొక్క బాడీని చేయటం, వర్కౌట్ చేయటం, అవన్నీ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం ఇవన్నీ చూసామన్నమాట. మళ్ళీ కట్ చేస్తే ఇంకా ఏదో తీయాలి అనేటటువంటి ఆశ. ఇలా ఎన్ని రోజులు తీస్తావు బుచ్చిబాబు అని చెప్పి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి కామెంట్ చూడండి. నేను చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ ఒక వీడియో వదిలిండు, లైక్ తను ఎంజాయ్ చేస్తుంది, బాగుంది. ఆ స్విమ్మింగ్ పూల్లోనూ లేసేది, వెనక జుట్టు, లాంగ్ హెయిర్ అన్నైతే అదిరిపోయింది అనమాట, వంక పెట్టేది లేదు. కింద చూసుకున్నట్లయితే బుచ్చిబాబు గారు ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్ అనేటటువంటి కామెంట్ చేసిండు. నాకు నవ్వొచ్చింది. నీకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే లాగి 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 రంబోలా తినిపిస్తున్నావు ఫ్యాన్స్కి, చికాకు గుట్టిస్తున్నావు ఫ్యాన్స్కి. ఒక్క ఛాన్స్, చిన్న డైరెక్టర్వి ఓకే, నేషనల్ అవార్డు కొట్టినా కానీ మా రామ్ చరణ్ అన్న ముందు అయితే చిన్న డైరెక్టర్ బుచ్చిబాబు, ఇదైతే నేను క్లారిటీగా చెప్తానా. అలాంటప్పుడు ఫ్యాన్స్ యొక్క పేషెన్సీని చెక్ చేయకూడదు. ఎవరు పేషెన్సీ అయినా చెక్ చేయొచ్చు, ఎవరితో అయినా ఆడుకోవచ్చు, ఎవరినైనా వేధించవచ్చు. కానీ ఫ్యాన్స్ పేషెన్సీ చెక్ అయితే మట్టికి, చికాకు పుడితే మట్టికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోది అనేటటువంటిది మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈసారి అన్నా సరే చెప్పినటువంటి రిలీజ్ డేట్కి దయచేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని బతిలాట్లా ఆడతన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నా అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక డేట్ చెప్పండి. మీరు జూన్ రిలీజ్ చేస్తారా, జూలై రిలీజ్ చేస్తారా, ఆగస్ట్ అయితే రిలీజ్ చేయరు, ఎందుకంటే అప్పుడు మళ్ళీ ప్యారడైజ్ ఉంది. ఆగస్ట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందంట అది. మరి ఎప్పుడు అసలు ఈ 2026లో రాదా, 2027లోనే వస్తారా, పోనీ 2027 జూన్లో రిలీజ్ చేస్తారా? అంత టైం తీసుకుంటారా? ఎంత టైమే తీసుకోండి, కానీ ఒక డేట్ చెప్పండి. మాకు ఉంటుంది, మేము లెక్కేసుకుంటాం. అరే 100 days ఆఫ్ పెద్ది, 50 days ఆఫ్ పెద్ది, ఇంకొక 30 రోజుల్లో పెద్దిగానే చూడబోతున్నాం అనేటటువంటిది మాకు ఒక ఆశ. అలాంటి ఆశతో వెయిట్ చేసి ఉంటే మీరు సడన్గా పోస్ట్ పోన్ అయిందని చెప్పి బాంబే చేసేసరికి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఫ్రెండ్స్ ఇంత ఎమోషనల్, నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట. ఆబ్వియస్లీ నేను ఏమన్నా తెలుసు అప్పుడు వీడియోలో, నా వీడియో తప్పైపోయినా పర్లా, నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా తిట్టినా పర్లా, కానీ పెద్ద చెప్పిన డేట్కి వస్తే మట్టికి గ్రేట్ రా అన్న, కానీ అది జరగల. అందుకే నేను ఇంతలా బాధపడుతున్నాను అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదేమన్నమాట. ఓవరాల్గా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రాక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.